ఒక్కడే 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 అందరికీ తండ్రి అయిన దేవుడు. ఒక్కడే 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 అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు. ఒక్కడే 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 అందరికీ తండ్రి అయిన దేవుడు. ఒక్కడే 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 అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు. ఒక్కడే 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 అందరికీ పైగా ఉన్న దేవుడు ఒక్కడే. అందరిలో వ్యాపించి ఉన్న దేవుడు ఒక్కడే. అందరిని తల్లి గర్భంలో రూపించిన దేవుడు ఒక్కడే. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరిని తల్లి గర్భంలో రూపించిన దేవుడు ఒక్కడే. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే ఒక్కడే సర్వలోకమునకు రాజై ఉన్న దేవుడు ఒక్కడే. యెహోవా అని పేరు కలిగిన దేవుడు ఒక్కడే. ఆత్మరూపంలో ఉన్న దేవుడు ఒక్కడే. పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే. పరలోకంలో ఉన్న దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే 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 అందరిలో అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఒక్కడే ఒక్కడే దేవునితో మాట్లాడాలంటే చేయాలి ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడాలంటే చదవాలి వాక్యమే. దేవునితో మాట్లాడడానికి ఏకైక మార్గం ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడడానికి ఏకైక మార్గం వాక్యమే. బ్రతుకు దినములన్నిటను చేయాలి ప్రార్థనే. బ్రతుకు దినములన్నిటను చదవాలి వాక్యమే. దేవునితో మాట్లాడాలంటే చేయాలి ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడాలంటే చదవాలి వాక్యమే. ఎడతెగ చేయాలి ప్రార్థనే.
ఎడతెగక చేయాలి ప్రార్థనే, అనుదినము చదవాలి వాక్యమే. పఠించి ప్రార్థించు, ప్రార్థించి పఠించు, ప్రార్థించి పఠించు, పఠించి ప్రార్థించు. దేవునితో మాట్లాడాలంటే చేయాలి ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడాలంటే చదవాలి వాక్యమే, వాక్యమే. ఎడతెగక చేయాలి ప్రార్థనే, అనుదినము చదవాలి వాక్యమే. పఠించి ప్రార్థించు, ప్రార్థించి పఠించు, ప్రార్థించి పఠించు, పఠించి ప్రార్థించు. దేవునితో మాట్లాడాలంటే చేయాలి ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడాలంటే చదవాలి వాక్యమే, వాక్యమే. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే. లోకాలు మొదటి లోకమే పరలోకం, దేవుడున్న లోకమే పరలోకం. మొదటి ఆకాశమే పరలోకం, మనం వెళ్ళవలసిన లోకమే పరలోకం. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే. లోకాలు రెండవ లోకమే భూలోకం, మనుషులున్న లోకమే భూలోకం. రెండవ ఆకాశమే భూలోకం, దేవుని కుమారులన్న లోకం భూలోకం. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే. లోకాలు మూడవ లోకమే పాతాళ లోకం, భూమి మీద మరణించిన వారి ఆత్మలున్న లోకమే పాతాళ లోకం. మూడవ ఆకాశమే పాతాళ లోకం, మనిషి మరణం తరువాత వెళ్ళే లోకమే పాతాళ లోకం.
లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే లోకాలు. లోకాలు 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 దేవుడు కలగజేసినవి మూడే లోకాలు. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవులు గందరగోళం. ఇతర గ్రహాలలో మాత్రం లేరులే నరులు, భూమి మీద మాత్రమే ఉన్నారులే నరులు. నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే, నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. గందరగోళం గందరగోళం గ్రహం అంతర జీవుల గందరగోళం. ఇతర గ్రహాలలో లేవులే మొక్కలు, ఇతర గ్రహాలలో లేవులే మంచి నీరు, ఇతర గ్రహాలలో లేదులే మంచి గాలి. మనిషి బ్రతకడానికి ఇవన్నీ అవసరములే, నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. గందరగోళం గందరగోళం గ్రహం అంతర జీవుల గందరగోళం. భూమి మీద మాత్రమే ఉన్నాయి మొక్కలు, భూమి మీద మాత్రమే ఉన్నాయి మంచి నీరు, భూమి మీద మాత్రమే ఉందిలే మంచి గాలి. మనిషి బ్రతకడానికి ఇవన్నీ అవసరములే, నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. గ్రహాలలో మాత్రం లేరులే నరులు, భూమి మీద మాత్రమే ఉన్నారులే నరులు. నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే, నరులకు నివాసయోగ్యమైనది భూగోళమే. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. గందరగోళం గందరగోళం గ్రహాంతర జీవుల గందరగోళం. దేవుని కుమారుడే ఆదాము, ఓలటి మానవుడే ఆదాము. దేవుని కుమారుడే ఆదాము, ఓలటి మానవుడే ఆదాము. దేవుని కుమారుడే ఆదాము, ఓలటి మానవుడే ఆదాము.
వాడే ఆదాము దేవుని పోలికగా సృజింపబడిన వాడే ఆదాము దేవుడు నిర్మించిన అద్భుత నిర్మాణమే ఆదాము 930 ఏళ్ళు బ్రతికిన వాడే ఆదాము నేలమంటి నుండి నిర్మింపబడిన వాడే ఆదాము దేవుని పోలికగా సృజింపబడిన వాడే ఆదాము దేవుడు నిర్మించిన అద్భుత నిర్మాణమే ఆదాము 930 ఏళ్ళు బ్రతికిన వాడే ఆదాము దేవుని కుమారుడే ఆదాము మొదటి మానవుడే ఆదాము జీవము గల ప్రతివానికి తదంత్రే ఆదాము జీవము గల ప్రతిదానికి పేరు పెట్టిన వాడే ఆదాము అపవాది చేతిలో మోసపోని వాడే ఆదాము దేవుని గూర్చి ప్రవచించిన వాడే ఆదాము జీవము గల ప్రతివానికి తంత్రే ఆదాము జీవము గల ప్రతిదానికి పేరు పెట్టిన వాడే ఆదాము అపవాది చేతిలో మోసపోని వాడే ఆదాము దేవుని గూర్చి ప్రవచించిన వాడే ఆదాము దేవుని కుమారుడే ఆదాము మొదటి మానవుడే ఆదాము ఏది శాకాహారం ఏది మాంసాహారం శాకాహారం మాంసాహారం మాంసాహారం శాకాహారం ఏది శాకాహారం ఏది మాంసాహారం ఏది శాకాహారం ఏది మాంసాహారం ఆకుకూరలు శాకాహారం కూరగాయలు శాకాహారం తంపలు శాకాహారం పప్పులు శాకాహారం ఉల్లిపాయలు శాకాహారం నూనెలు శాకాహారం గోళలు శాకాహారం బలములు శాకాహారం హలములు శాకాహారం మొక్కల నుండి వచ్చే ప్రతి ఆహారము శాకాహారమే ఆకుకూరలు శాకాహారం కూరగాయలు శాకాహారం తంపలు శాకాహారం పప్పులు శాకాహారం ఉల్లిపాయలు శాకాహారం నూనెలు శాకాహారం మోనెలు శాకాహారం మోనెలు శాకాహారం హలములు శాకాహారం మొక్కల నుండి వచ్చే ప్రతి ఆహారము శాకాహారమే ఏది శాకాహారం ఏది మాంసాహారం గుడ్డు మాంసాహారం పాలు మాంసాహారం పురుగు మాంసాహారం మేక మాంసాహారం జలచరములు పక్షులు పురుగులు పశువులు అడవి జంతువుల నుండి వచ్చే ప్రతి ఆహారం మాంసాహారమే
మాంసాహారం. సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశము, మూడవ దినమున భూమియు గడ్డియు చెట్లు వృక్షములు. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశము, మూడవ దినమున భూమియు గడ్డియు చెట్లు వృక్షములు. సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. నాలుగవ దినమున సూర్య చంద్ర నక్షత్రములు, 5వ దినమున జలచరములు, పక్షులు, 6వ దినమున అడవి జంతువులు, పశువులు, పురుగులు, ఆదాము హవ్వలు. సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి, దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి, దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశము, మూడవ దినమున భూమియు గడ్డియు చెట్లు వృక్షములు. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశము, మూడవ దినమున భూమియు గడ్డియు చెట్లు వృక్షములు.
సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. నాల్గవ దినమున సూర్య చంద్ర నక్షత్రములు, 5వ దినమున జలచరములు పక్షులు, 6వ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము హవ్వలు. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. సృష్టిని దేవుడు చాలా మంచిగా చేసి దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి 7వ దినమున విశ్రమించెను. సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం సృష్టి క్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టి క్రమం. దేవునితో మాట్లాడాలంటే చేయాలి ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడాలంటే చదవాలి వాక్యమే. దేవునితో మాట్లాడడానికి ఏకైక మార్గం ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడడానికి ఏకైక మార్గం వాక్యమే. బ్రతుకు దినములన్నిటను చేయాలి ప్రార్థనే. బ్రతుకు దినములన్నిటను చదవాలి వాక్యమే. దేవునితో మాట్లాడాలంటే చేయాలి ప్రార్థనే. దేవుడు మనతో మాట్లాడాలంటే చదవాలి వాక్యమే. ఎడతెగ చేయాలి ప్రార్థనే. ఎడతెగక చేయాలి ప్రార్థనే. అనుదినము చదవాలి వాక్యమే. Brother, yeah, get our songs.